అందరికీ నమస్కారం. నా పేరు రామ్ శ్రీనాథ్. రైజ్ అండ్ విక్టరీ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను ఒక ముఖ్యమైన అంశం గురించి చెప్పడానికి మీ అందరి ముందుకు వచ్చాను. అదే జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఎలా పెట్టుకోవాలి. మన జీవితంలో విజయం సాధించాలంటే మొదటి అడుగు స్పష్టమైన లక్ష్యం పెట్టుకోవడం. లక్ష్యం లేని జీవితం అంటే దిశ లేని ఓడ లాంటిది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక గాలికి వదిలేస్తే అది ఎప్పుడు గమ్యానికి చేరదు. మొదటిగా మనల్ని మనం తెలుసుకోవాలి. ఏం చేయడం మనకు ఇష్టం, ఏ విషయంలో మనకు నైపుణ్యం ఉంది, ఏ దిశలో మనం ఎదగాలనుకుంటున్నాం. ఇవి తెలుసుకున్నప్పుడు మన లక్ష్యం మనసులో తానే స్పష్టమవుతుంది మిత్రులారా. రెండవది స్పష్టంగా నిర్వచించాలి. నేను విజయవంతం కావాలి అని కాకుండా 3 సంవత్సరాలలో ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లేదా 5 సంవత్సరాలలో నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అని చెప్పండి. స్పష్టమైన లక్ష్యం మన కృషికి దిశ చూపుతుంది మిత్రులారా. మూడవది స్మార్ట్ లక్ష్యాలు పెట్టుకోండి. అంటే ఎస్ అనగా స్పెసిఫిక్, స్పష్టంగా ఉండాలి. ఎం అనగా మెజరబుల్, కొలవగలిగినది. ఏ అనగా అచీవబుల్, సాధ్యమైనది. ఆర్ అనగా రిలవెంట్, మన జీవితానికి అనుకూలమైనది. టీ అనగా టైం బౌండ్, కాల పరిమితి కలిగి ఉండాలి. ఈ 5 అంశాలలో మన జీవితంలోకి అత్యంత ముఖ్యమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఉదాహరణకు 2026 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయి వెబ్ డెవలపర్ అవుతాను. ఇదే స్పష్టమైన లక్ష్యం అంటే మిత్రులారా. నాలుగవది చిన్న చిన్న దిశల్లో ముందుకు వెళ్ళండి. ఒక పెద్ద లక్ష్యాన్ని చిన్న పనులుగా విభజించండి. రోజుకి ఒక చిన్న ప్రయత్నం కూడా కాలక్రమంలో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఐదవది లక్ష్యాన్ని రాయండి. ప్రతిరోజు చూడండి. మీ గది గోడపై, ఫోన్ వాల్పేపర్లో లేదా డైరీలో మీ లక్ష్యాన్ని రాసి ఉంచండి. ప్రతిసారి చూసినప్పుడు అది మీకు గుర్తు చేస్తుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అని మిత్రులారా. ఇకపోతే చివరిగా మనం నేర్చుకోవాల్సింది, మనకు తెలియాల్సింది ధైర్యంగా ఉండాలి, క్రమశిక్షణ పాటించడం. లక్ష్యానికి దారిలో అడ్డంకులు వస్తాయి, తప్పవు. కానీ ఆగిపోకండి. స్థిరత్వం, క్రమం, నమ్మకం ఉంటే మీరు ఏదైనా సాధించగలరు మిత్రులారా. ముగింపు. ఇప్పుడు లక్ష్యం స్పష్టంగా ఉంటే దిశ కూడా స్పష్టమవుతుంది. దిశ స్పష్టంగా ఉంటే విజయం కూడా తమదే అవుతుంది మిత్రులారా. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం కష్టపడాలి మిత్రులారా. ఇది ఇవాల్టి ఈ జీవితంలో లక్ష్యం ఎలా పెట్టుకోవాలన్న అంశం. మీ అందరికీ నచ్చినట్టు భావిస్తున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ.